నమస్తే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలు అవలంబిస్తున్నటువంటి తీరు, స్ట్రాటజీ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. సో వాటన్నిటి మీద మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సామాజిక కార్యకర్త దేవిప్రసాద్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. అయితే ప్రస్తుతము ప్రతిపక్షాలు చాలా ఆ, ఓటమిని అంగీకరించే పరిస్థితులు ఉన్నట్టు కనబడుతుంది. రాజకీయాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటు బ్యాంకు ఎవరి వైపు ఉందని మనం భావించవచ్చు. అంతా వన్ సైడ్ అయిపోయిందండి. ఎలక్షన్స్కి ముందే విక్టరీ అనేది డిసైడ్ అయిపోయింది అని. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే క్లియర్గా మోదీ వేవ్ నడుస్తున్నది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరేమో ప్రచారం చేసుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులను ప్రచారం చేయకుండా గెలిస్తే అది గెలుపు అంటారా దాన్ని? మీరు అందరినీ తీసుకుపోయి లోపలేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నాడు, ఆయన 12 రాష్ట్రాలలోకి వెళ్ళిపోయాడు. నార్త్ ఇండియా మొత్తం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, హిమాచల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మొన్న ఛత్తీస్గఢ్ వరకు వచ్చిండు. గోవాలో కూడా ఉన్నాడు. 12 రాష్ట్రాలలో ఉన్నాడు ఆయన మాకు ఆపోనెంట్, మాకు అడ్డంకి అవుతున్నాడు. ఆయన రేపు పొద్దున నేషనల్ ఫిగర్ అవుతాడు, నేషనల్ పార్టీకి ఎమర్జ్ అవుతాడు, కాంగ్రెస్ని ఎట్లాగో ఖతం చేస్తాడు. కేజ్రీవాల్ ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ని ఖతం చేసేసిండు. 2 రాష్ట్రాల్లో పోయి 2 ఖతం చేసిండు. మొన్న 3 రాష్ట్రాల్లో ఓటమి రావడానికి కూడా కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం కేజ్రీవాలే. సో ఇక రేపు పొద్దున నాకు అపోనెంట్గా ఉంటాడు, నాకు ఏకులో మేకై కూర్చుంటాడని ఆయన తీసుకుపోయి జైలు వేసిండ్రు. ఇది ఒక 40 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు పరిపాలించినప్పుడు అందరిని తీసుకుపోయి జైలు వేసినట్టున్నది. ఇది ఒకటి ఖచ్చితంగా మోదీ గారికి మచ్చ అయిపోతుంది. అయితే ప్రస్తుతము రాజకీయ పార్టీలు ఒక ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వెసులుబాటు కల్పిస్తుంది. మరి దాన్ని వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బు వస్తుంది. దాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా రాజకీయంలో ట్రాన్స్పరెంట్గా లేదండి. ఇప్పటివరకు ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మన ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. మీకు అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. మనకి ఇంతకుముందు ఏమైనా ఉండే, 20,000 దాటితే ఎనీ అమౌంట్ మీరు రసీదు ఇవ్వాలి, ఆన్లైన్ చేయాలని ఉండే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఎప్పుడైనా స్మాల్ కాంట్రిబ్యూషన్స్తోని కొత్త పార్టీలు వస్తే స్మాల్ కాంట్రిబ్యూషన్స్తోని బాగా నడుస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇటు జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేశారంటే చిన్న కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ మందితోని క్లౌడ్ ఫండింగ్ అంటారు. క్లౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించేది పార్టీలు నడిపేది. ఇప్పుడు ప్రధాన పార్టీలకు అట్లాంటి పరిస్థితి లేదు, చిన్నగా వచ్చేది లేదు. వాళ్ళు తీసుకునేది ఎక్కడ బిజినెస్ మెన్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అదాని, అంబానియా, లేకపోతే టాటానా, లేకపోతే ఇంకెవరైనా పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఎలక్ట్రల్ బాండ్స్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు కాన్సెప్ట్. ఎలక్ట్రల్ బాండ్స్ ఏమైంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన తీసుకుందాం, MEIL, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినారు కదా. సో ఏం చేసిండ్రు, కొన్ని అవకతవకలు బయటపడ్డాయి, అవి పక్కన పెట్టుకున్నారు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని నేను చెప్పాను, కానీ పక్కన పెట్టుకొని ఎలక్ట్రల్ బాండ్స్లో మీరు నాకు ఫండింగ్ చేయాలి, లేకపోతే ఇవి బయట పెడతామన్నారు. అటు సైలెంట్గా ఫండింగ్ చేసిండు. సో ఎలక్ట్రల్ బాండ్ అని తీసుకొస్తే అది కూడా నెగిటివ్గా చేసుకున్నారు. మన దగ్గర ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ట్రాన్స్పరెంట్గా అసలు లేదు. ట్రాన్స్పరెంట్గా లేదు. ఇప్పుడు యూఎస్లో ఎలక్షన్ అయింది, ఒబామా ఎలక్షన్ అయింది, మొత్తం చిన్న ఫండింగ్తో ట్రాన్స్పరెంట్గా ఉండే. సో అర్జెంటుగా మనకి ఎన్నికల వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ చూడడానికి ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి, ఏది ఫండింగ్ విషయంలో. అట్లనంటే ఎలక్ట్రల్ రీఫార్మ్స్లో కూడా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ప్రస్తుతము దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీలు వాటి యొక్క అవలంబిస్తున్న తీరు మాత్రం చాలా భిన్నంగా కనబడుతుంది. అయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది చాలా సంక్లిష్టంగా ఉంది. ఎలా భావించవచ్చు? ప్రజాస్వామ్యం ఎక్కడికి పోలేదు, ప్రజాస్వామ్యం ఉన్నది. కాకపోతే ఏంది అంటే ఈ అపోజిషన్ అంటే వాళ్ళ మీద జరిగే దాడుల్ని తట్టుకోలేక ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అంటే, మరి వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అందరూ సుఖమైన వాళ్ళు ఏం కాదు, ఇండియా కూటమి ఉన్న వాళ్ళందరూ సుఖమైన వాళ్ళు ఏం కాదు, అందరికీ అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు కింద తమిళనాడు తీసుకోండి, 2G స్పెక్ట్రంలో ఘోరంగా దొరికిన వాళ్ళు, కనిమోజీ అని, రాజా అని, బాలు అని, వీళ్ళంతా ఘోరంగా దొరికినరు. భారతదేశంలో ఒక పెద్ద మూమెంట్, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్ అన్నా హజారే గారు కూర్చున్నారు. అది పెద్ద మూమెంట్ బిల్డ్ అయింది. ఆ మూమెంట్ నుంచి ఒక కొత్త పార్టీ అవతరించింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అని ఒక పార్టీ పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. ఇటు ఎంతోమంది మినిస్టర్ అండి, VK సింగ్ మొన్నటి వరకు మినిస్టర్ ఉండే, ఆయన ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాడే. కింద కిరణ్ బేడి గారు గవర్నర్ అయినరు, ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. ఎంతోమంది ఆ మూమెంట్లో నుంచి బిల్డ్ అయిన వాళ్ళు మినిస్టర్లు అయినరు, గవర్నర్లు అయినరు, సీఎంలు అయినరు చిన్న వయసులోనే.
ఆ మూమెంట్లో వచ్చిన వాళ్ళు. కానీ ఆ మూమెంట్లో మీకు దొరికిన వాళ్ళు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. సో వాళ్ళకి శిక్ష పడలేదు. పడాలి. 2G స్క్రిప్ట్ అంత పెద్ద స్కామ్ అయినప్పుడు శిక్ష పడాలి కదా. మరి అట్లాంటి వాళ్ళని బయటికి తీయాలి, ఖచ్చితంగా తీయాలి. కానీ ఎలక్షన్ టైంలో తీయడం అనేది ఇది అన్యాక్సెప్టబుల్. ఇక్కడ మనకి ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మన దగ్గర ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు. కింద ఆటో వాడ నుంచి రిక్షా వాడ నుంచి ఆడ ఛాయ్ తాగేటోడు కూడా ప్రధానమంత్రిని తిడతాడు. అంత ప్రజాస్వామ్యం ఉన్నది మనకి. మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమంటారు, మరి తిడుతున్న వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపలేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో చూస్తే తెలంగాణలో తెలిసిన అట్లాంటివి, దేశంలో కూడా అట్లా తిడుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళని రాజద్రోహం కేసులు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. వాటిని ఏమంటారు? ఇప్పుడు తిడుతున్న వాళ్ళని లిమిట్స్ దాటిన అనుకోండి లోపల. తెలంగాణలో మనం చూసినాం కదా కేసీఆర్ గారి పరిపాలనలో మీడియా వాళ్ళని చిన్న ఏదో సింపుల్గా బతికే వాళ్ళని కూడా చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసుకొని లోపలేసారు. కానీ ఏమైంది? గవర్నమెంట్ ఉన్నదా? పోయింది. మీరు ఎప్పుడైనా అతి సర్వత్రా వర్జయత అంటారు. ఏది అతి చేసినా కానీ మీకు వినాశనానికి కారణమవుతుంది. మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మల్లన్ లాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని, చిన్న చిన్న రఘు లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఏమైంది? గవర్నమెంటే కూల్చిపడేసారు. పబ్లిక్లో కనుక అది వచ్చిందనుకోండి, వీడు పోకడలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం అహంకారం పెరిగింది. కేసీఆర్ గారు మనం ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం, అహంకారం. ఇంకేం లేదు. పరిపాలన అద్భుతంగా చేసిండు. వాటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఇవాళ చూడు కరెంటు కష్టాలు 10 సార్లు పోతుంది. ఇక్కడ కరెంటు రోజుకి 10 సార్లు పోతుంది. నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు అందుతలేవు పొలాలకి. పరిపాలన బాగా చేసిండు. అహంకారం చూపించిండు, కొంచెం హిట్లర్ చూపించిండు, తుగ్లక్ పాలన చూపించిండు, పోయిండు. ఇవాళ కూడా మీరు ఢిల్లీలో తీసుకోండి. ఢిల్లీలో ఏమైంది? ఒక సంవత్సరం పాటు, ఒక 6 నెలల పాటు ఒక రోడ్డు బ్లాక్ చేసి ఒక ఉద్యమం బిల్డ్ చేసిండ్రు. ఏమనలేదు గవర్నమెంట్, టైం ఇచ్చింది. సో మన దగ్గర ప్రపంచంలో ఎక్కడ ఉండదు 180 రోజులు ఒక రోడ్డు బ్లాక్ చేసి మొత్తం నిరసన తెలియజేయాలంటే ప్రపంచంలో ఎవరంత స్కోప్ ఇయ్యరు. మన దగ్గర ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది. కానీ ఈ మధ్య కొంచెం ఒంటెత్తు పోగడలకు పోతుంది. ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, తెలంగాణ విషయానికి వద్దాము. తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మేడిగడ్డ ఇప్పుడు రెండవసారి కూడా కుంగిపోయినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. దాని మీద చాలా వరకు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా మనం భావించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఒక 2 అంశాలు చూడాలండి. ఒక గవర్నమెంట్ చేసిన పనులని ఇంకొక గవర్నమెంట్ వచ్చి అది జీరో, అది తప్పు, అది నలిఫై చేయాలని చూడడం తప్పు. ఇప్పుడు ఏపీలో కూడా గవర్నమెంట్ మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆయన వచ్చి ఏం చేసిండు? అన్నింటినీ నలిఫై చేసేసిండు. పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, ఎప్పుడో రావాల్సింది, ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఏముంది, చిన్న రిపేర్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇవాళ మీరు ఆయన చేసిండు, కేసీఆర్ గారు చేసిండు, ఆయనకు పేరు వచ్చింది, దీన్ని ముందుకు తీసుకుపోవద్దు, మళ్ళీ మనం కొత్త డిపిఆర్లు వేద్దాము, కొత్త ప్రాజెక్టులు కడదాము అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఏమున్న దాన్ని కొంచెం రిపేర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు ఏ రాష్ట్రంలో ఏ మూలకు పోయిన రైతులను అడగండి, అప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి. 3 నెలలని మీరు నీళ్ళు ఆపేస్తే ఇక ఏం పరిపాలన చేసినట్టు మీరు? మీకు ఇప్పుడు సమ్మర్లో కూడా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు సూర్యాపేట పోండి, నీళ్ళు లేవు, వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఫోన్లు చేసి నాకు, అన్న ఏం పరిపాలన అన్న, వచ్చే నీళ్ళని కూడా ఆపేసిండి, ఏందన్న ఇది? ఆయన రాజకీయం కోసం వచ్చే నీళ్ళని ఆపుతాడా అంటారు. చిన్న చిన్న ఇంజనీర్ లేరా? అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్టు ఆయన 3-4 ఏళ్ళలో 5-6 ఏళ్ళలో కట్టేసిండు. ఆ చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయలేరా మీరు? ఎందుకు దాన్ని ఇంత పెద్ద భూతబ్దం చేసి ఆయనకు క్రెడిట్ పోతుంది, ఇక ఇంకా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని ఆలోచిస్తున్నారు? ఇది తప్పు. ఒక గవర్నమెంట్ చేసిన పనిని నెక్స్ట్ కొనసాగించి ముందుకు తీసుకోవాలి తప్పితే దాన్ని మొత్తం ఖతం చేయాలని చూడకూడదు. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది చూపించడానికనే ఈ రేవంత్ సర్కార్ చేసిన ప్రయత్నం అని అంటారు కదా. ఎంత ఎలక్షన్ స్టంట్ లాగానే ఉందండి. మీరు ఫస్ట్ ఉన్న వాటిని సెట్ చేసి నీళ్ళైతే తీయండి. ఎలక్షన్లలో ఓట్ల కోసము ఆయన చేసిన, ఇప్పుడు ఈయన రేవంత్ గారు చేసిన పెద్దగా ఏం చేస్తున్నాడని, ఆయన చేసిన అన్నిటికీ రివర్స్ చేస్తున్నాడు అంతే. ఆయన పబ్లిక్ అందుబాటులో లేడు, ప్రజా దర్బారాన్ని పెట్టుకొని ఆడ అందుబాటులోకి అందరికి అందుబాటు వచ్చేటట్టు చేసిండ్రు. ఇటు మళ్ళా వాటర్ ప్రాజెక్ట్స్ అయినా కానీ అన్నీ ఉల్టా చేస్తున్నారు, అంతే. పెద్దగా చేసింది ఏం లేదు. ఓకే.